ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియచేస్తా ఉన్నాను. మరొకసారి దేవుని వాక్యాన్ని మీకు బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన మాట నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఏమిటి ఆ మాట అంటే, యవనస్తులు మీరు బలవంతులు. యవనస్తులారా మీరు బలవంతులు. మన యొక్క అంశం ఏంటిది అంటే, యవ్వనస్తులారా మీరు బలవంతులు. ఎందుకు మనము యవనస్తులు ఎందుకు బలవంతులు? ఎందుకు బైబిల్లో ఈ మాట ప్రత్యేకంగా భక్తుడైనటువంటి యోహాను తన పత్రికలో రాశాడు. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14లో ఈ మాట సెలవిస్తా ఉంది. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టిని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఈ లేఖనములో 3 మాటలు మనకు కనబడతా ఉన్నాయి. భక్తుడైనటువంటి యోహాను గారు ఒక లెటర్ రాస్తున్నారు. ఏంటి ఆ లెటర్ అంటే, ఓ యవనస్తులారా మీరు బలవంతులు. మొదటిది మీరు బలవంతులు, రెండవది దేవుని వాక్యము నీ యందు నిలుచుచున్నది, మూడవది మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఆమేన్. భక్తుడైనటువంటి యొక్క యోహాను గారు చెప్తూ ఉన్నారు, మీరు బలవంతులు అంటున్నారు. ఎందుకు ఆయన లెటర్ రాసేటప్పుడు బలవంతులు అని చెప్పడము జరిగిందంటే, దేవుని మాట ఈ రీతిగా సెలవిస్తా ఉంది. 127వ కీర్తన 4వ వచనము ఈ రీతిగా సెలవిస్తా ఉంది. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఆమేన్. యవ్వన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారంట. యవ్వన కాలములో పట్టబడ్డటువంటి దేవుని బిడ్డలారా, యవనస్తులారా మీరు ఎవరు అంటే, దేవుని చేతిలో ఒక బాణముల వంటి వారు అని దేవుడు యవనస్తుల గురించి ఒక సందేశాన్ని దేవుడు ఇస్తా ఉంటున్నాడు. ఈ రానున్న దినాలలో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దినాలలో అపవాదికి కావలసింది పిల్లలు కాదు, వృద్ధులు కాదు, మరి ఏంటిది అంటే, అపవాదికి కావలసింది యవనస్తులు కావాలి. ఎందుకు యవనస్తులు కావాలి అంటే, అపవాదికి తెలుసు ఆ దేవుని రాజ్యాన్ని కట్టేది యవనస్తులు. దేవుని రాజ్యాన్ని కట్టేది ఎవరు అంటే, ముసలి వాళ్ళు కాదు, చిన్న వాళ్ళు కాదు, కానీ దేవుని రాజ్యాన్ని కట్టేది యవనస్తులు. అమెరికా దేశంలో చార్లీ కిక్ అనేటువంటి ఒక యంగ్ డైనామిక్ స్పీకర్ ఉండేవాడు. అతను ఈ మధ్య కాలములోనే అతడు హతసాక్షిగా మార్చబడ్డాడు. అతనికి ఉన్నటువంటి సాక్ష్యం ఏంటిదంటే, ఆయన దాదాపు 33 సంవత్సరాల వయసు ఉంటుంది. చాలా యంగ్ అన్నట్టు. ఆ యంగ్ యవనస్తుడు దేవుని సువార్త పని చేస్తూ ఉండేవాడు. అమెరికా దేశంలో ఉన్నటువంటి యవనస్తులందరినీ ఒక చోట గ్యాదర్ చేసి ఆ యవనస్తులందరికీ దేవుని గురించి, దేవుని మాటల గురించి చెప్పినప్పుడు ఆ యవ్వనస్తులంట ప్రభావితము చెందారంట. ఆ యవ్వనస్తుడు చెప్పేటువంటి మాటలకు మిగిలిన యవ్వనస్తులు ఏమైపోయారంటే, ప్రభువు రాజ్యములో నీకు రావడానికి వారు కట్టబడ్డాడు. ఒక యవ్వనస్తుడు, చార్లీ కిక్ అనేటువంటి ఒక యవ్వనస్తుడు అమెరికా దేశంలో ఉన్న యవ్వనస్తులందరినీ దేవుని రాజ్యములోనికి రావడానికి ప్రభావితమైనటువంటి యవనస్తుడిగా అతని సాక్ష్యము చెప్పబడింది. అయితే ఒకరోజు ఒక ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. ఆ చార్లీ కిక్ దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి, బ్రదర్, అన్నా మీరు ఎంతగానో యవనస్తులందరి కొరకు ప్రయాస పడుతూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని చాలా చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్కరిని పాపములో నుంచి, వారి యొక్క జీవితంలో నుంచి దేవుని రాజ్యములోనికి మీరు నడిపిస్తూ ఉన్నారు, మీరు చాలా చక్కగా యవనస్తుల జీవితాల్లో ప్రభావితం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఎవరైనా ఒకరు వచ్చి స్పాట్లో మిమ్మల్ని చంపేస్తే, ఆ క్షణం కొన ఊపిరిగా ఉన్నటువంటి సమయంలో నువ్వు ఏమని ప్రార్థన చేస్తావు అన్నాడంట. నిన్నెవరైనా చంపేస్తే ప్రాణం పోతుంది కదా, ప్రాణం పోయేటువంటి కొన్ని క్షణాలు ఉంటాయి తెలుసా అండి. ప్రాణం హఠాత్తుగా పోదు. ప్రాణం పోయేటప్పుడు 2-3 సెకండ్లు లేకపోతే 2-3 నిమిషాలు మనిషికి దేవుడు సమయం ఇస్తాడు.
ఆ సమయం తర్వాత ప్రాణం వెళ్ళిపోతుంది. అయితే ఒక యవనస్తుడు ఈ యవనస్తుని ఇంటర్వ్యూ అడిగాడంట, నువ్వు చచ్చిపోయే ముందు కొన్ని క్షణాలు నీకున్నప్పుడు నువ్వు ఆ క్షణాలలో ఏమని ప్రార్థన చేస్తావు అన్నగారు అని అడిగినప్పుడు ఆ చార్లీ కిక్ అనేటువంటి ఆ యొక్క సువార్థికుడు ఆ యవనస్తుడు ఏమన్నాడంటే, ఆఖరి క్షణములో కూడా నా ప్రార్థన దేవుని రాజ్య సువార్త కొరకై యవ్వనస్తులు ప్రభావితము చెందాలి. ఆమేన్. దేవుని రాజ్యములోనికి అనేక మంది యవ్వనస్తులు రావాలి అని ప్రార్థన చేస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చాడండి. కాబట్టి దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, యవ్వనస్తులారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యాన్ని కట్టేది ఎవరో తెలుసా? బలహీనులు దేవుని రాజ్యాన్ని కట్టలేరు, బలవంతులు దేవుని రాజ్యాన్ని కడతారు. ఎవరు బలవంతులు అంటే యోహాను భక్తుడు అంటున్నాడు, యవ్వనస్తులు బలవంతులు అని చెప్తున్నారు. యవ్వనస్తులు అనగానే వారికి గుర్తుకు రావాలి ఏంటిదంటే, మేము బలవంతులం. చూడండి, ముసలివారు అంటారు, ఒక 10 కిలోలు వెయిట్ లేపండి అంటే నేను ముసలిదాన్ని, నా వల్ల కాదు అంటారు. చిన్న పిల్లలకు చెప్పండి 10 కిలోలు బరువు లేవట్టండి అంటే ఆ పిల్లలు ఏమంటారు, మేము చిన్న ఏజ్ ఉన్నాం, మేము లేవట్టలేమంటారు. అదే యవ్వనస్తులను అడగండి, నాన్న ఒక 10 కేజీల బరువు లేవట్టండి అంటే వారు ఎలా ఫీల్ అవుతారో తెలుసా? ఎప్పుడైనా చూడండి, యవ్వనస్తులకు ఏదైనా బరువైనటువంటి పనులు మనం చెప్పినప్పుడు వాళ్ళ లోపల ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది, ఒక ఉత్రుత ఉంటుంది. ఏంటంటే నేను బలవంతుని, ఇది నేను మొయ్యగలను, ఇది నేను చెయ్యగలను అన్న ఒక థింకింగ్ తో వాళ్ళు ఉండగలుగుతారు. ఆమేన్. అందును బట్టి పౌలు యోహాను గారు చెప్తా ఉన్నాడు, యవ్వనస్తులారా మీరు బలవంతులు. ఎందుకు బలవంతులు అంటే మీరు దేవుని చేతిలో ఉన్నారు. ఆమేన్. భక్తుడైన యోహాను చెప్తున్నాడంటే యవ్వనస్తులు ఎవరి చేతిలో ఉన్నారంట? దేవుని చేతిలో ఉన్నారు. కాబట్టి వారు బలవంతులు. దేవుని చేతిలో ఉన్నవారు ఏదైనా చెయ్యడానికి సామర్థ్యము కలిగిన వారండి. పాపాన్ని ద్వేషించగలరు, పాపాన్ని, శరీర కోరికలను, కాముకత్వాన్ని, ప్రతి శరీర ఆశను, నేత్రాశను, జీవపు డంబాన్ని అణిచివేసే సత్తా ఎవరికి ఉంటుందో తెలుసా? యవ్వన ప్రాయములో ఒక కోరిక వాళ్ళ లోపల ఉంటుంది, అది అణిచివేయచ్చు. వాళ్ళ లోపల ఒక బలమైన కోరిక ఉంటుంది, ఏంటిదో తెలుసా? పట్టుదల ఉంటుంది. అది చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా యవ్వనస్తులు చేస్తారండి. అది చెయ్యకూడదు అంటే ఇక వారు దాని తెరువు కూడా పోరండి. ఎందుకంటే యవ్వనస్తుల జీవితంలో రక్తం అంట సైంటిఫిక్ గా ఉడుకుతూ ఉంటుందంట. అది ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెయ్యాలి అని లోపల రక్తం అంట ఉడుకుతూనే ఉంటుందట. అది చల్లారిన స్టేజ్లో ఉండదంట. ముసలి వారి రక్తాన్ని పరీక్షించినప్పుడంట ముసలి వాళ్ళ రక్తం అంట కొంచెం వామ్ తక్కువ ఉంటుందంట. కానీ యవ్వనస్తులు వారి యొక్క రక్తం అంట ఉడుకు రక్తం అంట. వారు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే, ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా చెయ్యడానికి వారు వెనక ముందు చూడరు. మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండములో మరి భక్తుడైనటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు, యోసేపు. ఆ యోసేపు ఒకరోజు శోధించబడతాడు. పోతీఫర్ అనేటువంటి ఆ వ్యక్తి యొక్క భార్య చేత ఆయన శోధించబడినప్పుడు ఏం జరుగుతుంది అంటే అతడక్కడ ఆమె యొక్క శోధనను జయించగలిగినటువంటి సామర్థ్యమును కలిగి ఉన్నాడు. అతని భార్య వచ్చి అతని మాటికి పాపము చెయ్యి అన్నప్పుడు యోసేపు ఏమన్నాడో తెలుసా? దేవునికి విరోధముగా నేను పాపము చెయ్యలేను, దేవునికి విరోధముగా నేను ఎట్లు పాపము చెయ్యగలను అని చెప్పి తన దగ్గరున్న తన శరీరం మీద వస్త్రాలు సహితము విడిచి పెట్టడానికి ఇష్టపడ్డాడండి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, యవనస్తులు ఎలా ఉండాలంటే దేవుని చేతిలో ఉన్నారు కాబట్టి వారికి ఒక అలవాటు ఉండాలి. ఏమి అలవాటు అంటే మీరు దేవుని చేతిలో ఉంటున్నప్పుడు మీరు దేన్నైనా జయించగలరు. ఆమేన్. యవనస్తులు జయించగలరు. దేన్ని? పాపాన్ని జయించగలరు, కామ క్రోధ కోరికలు జయించగలరు, శరీర కోరికలు జయించగలరు. ఆమేన్. ఇక యవనస్తులు పట్టుదల కలిగి పని చేసేవారండి. ఆమేన్. యవనస్తులు ఎవరు? పట్టుదల ఉంటుంది వాళ్ళకి, బాగా పని చెయ్యాలని. ఏదైనా ఒకటి మనసులోకి వస్తే అది చేసే వరకు నిద్రపోరు.
కాబట్టి ఉడుకు రక్తములాగా వారి లోపల ఒక పట్టుదల, ఒక ఆశ ఉంటదండి. హల్లెలూయా. అందుకే భక్తుడైనటువంటి యోహాను చెప్తా ఉన్నాడు, యవనస్తులు మీరు బలవంతులు, మీరు దేవుని చేతిలో ఉన్నారు కాబట్టి మీరు దేన్నైనా జయించగలరు. ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తా ఉంది, యవనస్తులారా మీరు బలవంతులు, మీలో దేవుని వాక్యము నిలుచుచు ఉన్నది. మొదటిదేమో యవనస్తులు దేవుని చేతిలో ఉన్నారు, రెండవది ఏమో యవనస్తుల చేతిలో దేవుని వాక్యం ఉంది. ఆమేన్. యవనస్తులు దేవుని చేతిలో ఉన్నారు, రెండవది యవనస్తుల చేతిలో ఏముంది? వాక్యం ఉంది. ఆమేన్. వాక్యము ద్వారా ఏదైనా జయించవచ్చు, వాక్యము ద్వారా ఏదైనా చేయవచ్చు. అందుకే పౌలు గారు చెప్తారు, జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ప్రకాశించుడి అని. యవనస్తులు దేనికైనా తెగిస్తారు. ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా? దేవునిలో ఉన్నప్పుడు వారు వెనక ముందు ఏది చూడరండి. ఎందుకో తెలుసా? మేము దేవుని చేతిలో ఉన్నాము, దేవుని వాక్యము మా చేతిలో ఉంది కాబట్టి మేము జయించగలము. మా ఎదుట ఎలాంటి పాప కార్యాలున్నా, ఎలాంటి శరీర కోరికలు ఉన్నా, ఎలాంటి కార్యాలనైనా మేము జయించేటువంటి సత్తా మాకుంది. ఆమేన్. దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు యవనస్తులతోటి, యవనస్తులారా మీరు జయించగలరు. సాతాను యొక్క క్రియలలో నుంచి, సాతాను యొక్క ఉచ్చులో నుంచి, సాతాను యొక్క తలంపులలో నుంచి మీరు జయించగలరు. ఎందుకు అంటే మీ చేతిలో జీవవాక్యం ఉంది. ఆమేన్. మీ చేతిలో ఏముందండి? జీవవాక్యం ఉంది. అందుకే దావీదు గారు అంటారు, కీర్తన గ్రంథము 119 9వ వచనము 11వ వచనాన్ని ఒక్కసారి శ్రద్ధగా చూసుకుందాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. ఇక 11వ వచనం చదువుకుందాం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఆమేన్. యవనస్తులు తప్పిపోకుండా ఉండడానికి వారి చేతిలో ఏముంటదంట? వాక్యం ఉంటదంట. వారి నడతలు సరి చేసుకోవడానికి దేవుడు వారి చేతిలో ఒక వాక్యం ఇచ్చాడు. నీ ఎదుట పాపము చేయకుండునట్లు, దేవుని సన్నిధిలో దేవునికి విరోధముగా పాపము చెయ్యకుండునట్లంట వారు ఎలా ఉంటారంటే దేవుని వాక్యాన్ని హృదయములో ఉంచుకున్న వారిగా ఉంటారు. యవన కుమారుడా, యవన చెల్లి, యవన తమ్ముడా, శరీర కోరికలను నువ్వు జయించలేకపోతున్నావా? శరీర ఆశలను అధిగమించలేకపోతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు బలవంతుడవు, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు, సర్వశక్తుడైనటువంటి యేసు ప్రభు వారి చేతిలో నీవు ఉన్నావు. నీ చేతిలో దేవుని వాక్యం ఉంది. వాక్యము చేత నీ నడతను మార్చుకోవచ్చు, వాక్యము చేత నీ తలంపులను మార్చుకోవచ్చు, వాక్యము చేత నీ ఆలోచనలన్నీ సరి చేసుకోవచ్చు. వాక్యము ద్వారా నీ పాపపు నడత, కపటపు మార్గాన్ని, చెడుత్వాన్ని నువ్వు సరి చేసుకోగలవు. యవనస్తులారా, మీరు దేవునికి కావాలి. నువ్వు దేవుని రాజ్యము కట్టడానికి దేవుడు నిన్ను కోరుకుంటా ఉన్నాడు. ఎందుకో తెలుసా? సాతాను కోరుకునేది యవనస్తులనే, దేవుడు కోరుకునేది యవనస్తులే. ఎందుకో తెలుసా? యవనస్తులు బలవంతులు అని అపవాదికి తెలుసు కాబట్టి ఇప్పుడున్న దినాలలో ఎక్కువగా పాపములో ఉన్నది ఎవరో తెలుసా దేవుని బిడ్డలారా? యవనస్తులే. యవనస్తులే పెళ్లి కాకముందుకే పాపములో పడిపోతున్నారు, జారత్వంలో పడిపోతున్నారు. శరీర కోరికల చేత, శరీరం యొక్క ఇచ్చల చేత చాలా మంది వ్యభిచారముతో, జారత్వముతో, భయంకరమైనటువంటి హత్యలతో, దొంగతనాలతో, వ్యసనాలతో మనము లిస్టు చూసినట్లయితే పురుషుల కంటే, చిన్నపిల్లల కంటే, వృద్ధుల కంటే యవ్వనస్తులే ఎక్కువగా పాపము చేసిన వారుగా ఉంటారు. పాపములో మొదటి స్థానం ఎవరిదో తెలుసా? యవనస్తులు. ఎందుకు యవనస్తులుగా ఉంటున్నారో తెలుసా? యవనస్తులు దేవుని రాజ్యాన్ని కూలగొట్టే డైనామిక్ స్పీకర్లని సాతానుకు తెలుసు. వారు యవనస్తులు మారు మనస్సు పొందితే వారు అనేక రాజ్యాలను, అనేక దేశాలను మారుస్తారు.
బ్లాండీనా అనే ఒక యవ్వనస్తురాలు ఉందండి. ఆమె రోమా సామ్రాజ్యాన్ని గడగడ వణికించింది. ఆమె చావు, ఆమె మరణము ఏం చేసిందో తెలుసా? రోమా సామ్రాజ్యాన్ని మార్చగలిగింది. ఎందుకో తెలుసా? యవ్వనస్తురాలిగా ఉంది, దేవుని కొరకు నిష్ఠ కలిగి నిలబడ్డదండి. ఆమె ఆ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆమెను చంపాలని ఏం చేశారంటే సింహాల దగ్గరికి ఆమెను తీసుకొచ్చారు. ఆమె సింహము దగ్గర నిలబడి ప్రార్థించింది, కానీ సింహాలు ఆమెను కొంచెము కూడా తాకలేదు. ఈమె ఇలా కూడా చనిపోతలేదని చెప్పేసి ఒక ఇనుప టేబుల్ని పెట్టి వస్త్రాలు లేకుండా దాని మీద పడుకోబెట్టారు. ఇలాగైనా ఈ యవనస్తురాలు దేవుని గురించి చెప్పడం ఆగిపోతుందో ఏమో అనుకున్నారు. కానీ అయినా ఆమె విశ్వాసము, ఆమె పట్టుదల, ఆమె నిగ్రహం ఏం చేసిందంటే యేసు ప్రభుని చెప్పకుండా మారలేదండి. ఇక ఈమె ఇలా చావదు, అలా చావదని ఆ గ్రౌండ్ లో రోమా చక్రవర్తి ఏం చేశారంటే ఒక పెద్ద దున్నపోతును ఆమెను శరీరం అంతా పొడవడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఆ దున్నపోతు చేత ఆమె ఆ గ్రౌండ్ అంతా దున్నబడతా ఉంది, దాని చేత భయంకరంగా హింసించబడతా ఉంది. అయినా ఆ యవనస్తురాలంట ప్రాణాన్ని కోల్పోలేదట. ఆ యవనస్తురాలు తన విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. కానీ ప్రభువే, యేసు ప్రభువే దేవుడు అని తన విశ్వాసముతో ఆ రాజ్యములో ఆమె సువార్త, ఆమె యొక్క సాక్ష్యాన్ని ప్రకటించడం ప్రారంభించింది. ఇలాగైతే అలాగైతే చావదు అని చెప్పేసి ఆ రోమా చక్రవర్తికి కోపం వచ్చేసి ఏం చేశాడో తెలుసా? చివరికి ఆమె తలను నరికించేశాడు. సింహాల దగ్గరకు వచ్చిన ఆమె చావుకు భయపడలేదండి. ఆమె వేడి అగ్నితో ఉన్నటువంటి ఇనుప ఆ టేబుల్ కూడా ఆమెకు భయాన్ని పుట్టించలేదు. ఆమె దున్నపోతుతోటి ఒక భయంకరమైన క్రూర ముఖముతోటి ఆమెను వేధించినా కూడా ఆమె భయపడలేదండి. దేవుని సువార్తను నిష్కలంకంగా ధైర్యంగా చెప్పగలగడానికి ఆమె ఇంకా ఎక్కువ విశ్వాసాన్ని తెచ్చుకుంది, ఇంకా ఎక్కువ రోషము తెచ్చుకుంది. ఇలాగైనా నా యొక్క ఈ శ్రమలు చూసైనా, నా యొక్క బాధను చూసైనా అనేకుల హృదయాలు ప్రభువు తట్టుకు తిరగాలి అని అదే స్థలంలో, అదే గ్రౌండ్లో కన్నీటితో ప్రార్థన చేసిందండి. ఆమె మరణం అంట అనేకమైనటువంటి యవ్వనస్తులను మార్చిందంట. హల్లెలూయా! అనేకమైన యవ్వనస్తులను ఆమె చావు ద్వారా దేవుని రాజ్యంలోనికి ఆమె నడిపించిందండి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, యవనస్తులు మీరు మామూలు వాళ్ళు కాదు, యవనస్తులు మీరు అసాధారణమైన వాళ్ళు కాదు. మీరు దేవుని రాజ్యాన్ని కూల్చే, సాతాను రాజ్యాన్ని కూల్చే బలమైన యోధులు. ఆమేన్. ఎవరు మీరు? దేవుని రాజ్యములో బలమైనటువంటి సాధనాలు మీరు. సాతాను రాజ్యాన్ని ట్రంబలింగ్ చేసే, షేక్ చేసే, వణికించేటువంటి దేవుని చేతిలో ఉన్న బాణాలండి మీరు. మీరు మామూలు వారు కాదండి. శరీర కోరికలు ఈజీగా అణిచివేయవచ్చు, కామ క్రోధ కోరికలు అణిచివేయవచ్చు. ఎలానో తెలుసా? దేవుని వాక్యం నీ చేతిలో ఉంది. యు ఆర్ ఏ సూపర్ న్యాచురల్ పర్సన్ గా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మాటి మాటికి అయ్యో ఈ పాపము, ఈ యొక్క శోధన నేను జయించలేను అని అనుకుంటున్నావా దేవుని బిడ్డ? యవనస్తుడా, యవనస్తురాలా, తమ్ముడా, చెల్లి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మాటి మాటికి ఎదురవుతున్న నీ శోధనలో నుండి, నీ యొక్క ఆకర్షణలో నుండి దేవుడు నిన్ను విడిపించబోతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? రెండు విషయాలు జ్ఞాపకం చేసుకో తమ్ముడా, చెల్లి. నువ్వు దేవుని చేతిలో ఉన్నావని మర్చిపోకు. దేవుని వాక్యము నీ దగ్గర ఉందని మర్చిపోకు. ఆ వాక్యము నీ నోటిలో, నీ హృదయములో, మనస్సులో అది ఉంది. దాన్ని నువ్వు ధ్యానించు, దాన్ని నువ్వు పట్టుకో. పాపపు కోరికల నుంచి, పాపపు తలంపుల నుంచి, పాపపు ఆలోచనలలో నుంచి, ఆ శాపపు నడతలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తారు. నువ్వు సాతాన్ని రాజ్యాన్ని కూలగొట్టే ఒక డైనామిక్ బాంబు. ఆమేన్. యవనస్తులారా, మీరెవరు? సాతాను రాజ్యాన్ని పేల్చే డైనామిక్ బాంబులు. నువ్వు సూపర్ న్యాచురల్ పర్సన్ అండి. నువ్వు మామూలు వ్యక్తివి కాదు. నువ్వు సీదా సాదా పర్సన్ కాదు. అక్కడ ఇక్కడ ఏరుకునే వ్యక్తివి కాదు. అక్కడ ఇక్కడ తిరుగుబోతువి, తాగుబోతువి కాదు. అక్కడ ఇక్కడ ఉండే వ్యక్తివి కాదు. దేవుని వాక్యం చెప్తుంది, యవ్వనస్తులు, యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. నువ్వు బలవంతుడి చేతిలో ఉన్నావు. ఆటోమేటిక్ గా బలవంతుడైన దేవుడు నీకు బలమును అనుగ్రహిస్తాడు. నువ్వెవరివి? బలవంతుడైన చేతిలో బాణము వంటి వారివి. యవనస్తులారా, మీరు బలవంతులు. పాపాన్ని జయించే శక్తి నీకుంది. ఆమేన్. పాపాన్ని జయించే శక్తి నాకుంది అని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, యవనస్తులారా, దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోండి. పాపము నిన్ను ఏమీ చెయ్యదు, రోగము నిన్నేమీ చెయ్యదు, బాధలు నిన్నేమీ చెయ్యవు.
శ్రమలు నిన్నేమీ చెయ్యవు. ఎందుకో తెలుసా? యు ఆర్ ఏ స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని చేతిలో బలమైనటువంటి పిల్లర్వి, నువ్వు సాధనానివి, నువ్వు దేవుని చేతిలో బలమైనటువంటి ఆయుధానివి. కాబట్టి నువ్వు బలవంతుడివి. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, విన్న మాటలు మా ప్రియుల జీవితాల్లో అయ్యా ఇదిగో నాయన కార్యము జరిగించునుగాక. యవనస్తులు మీరు బలవంతులు అన్నావు నాయన. దేవుని వాక్యము వీరి జీవితంలో ఉన్నది ప్రభా. వీరు నీ చేతిలో ఉన్నారు ప్రభా. ఎవరైతే యవనస్తులు, ఎవరు తమ్ముడు చెల్లె ప్రభా పాపానికి బానిసలు అవుతున్నారో ఇప్పుడే ఆ పాపపు బానిసత్వములో నుండి, ఆ కట్లలో నుంచి యేసు నామంలో విడుదల కలుగునుగాక. పాపము, శాపము, రోగము, వ్యసనాలలో నుంచి విడుదల కలుగునుగాక. దైవికమైన శక్తి యవన బిడ్డలందరి మీదికి వచ్చునుగాక. మరొక్కసారి యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ యవ్వనస్తుల జీవితంలో ప్రభా బలమైన కార్యము జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు నామంలో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.